హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ లెగ్సిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో ఉండే మేగడ బాక్స్ అదంతా కూడా తీసేసి బయట అయితే పెట్టేశానండి. సో ఈ మేగడ బాక్స్ అంతా కూడా ఫుల్గా అయితే నిండిపోయింది. సో ఇంక ఈరోజు ఎలాగన్నా సరే వెన్న చేసేసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఇంకా ఆ పని అయితే పెట్టుకున్నాను అనమాట. సో 2-3 రోజుల నుంచి నా బాడీ అంతా కూడా ఓవర్ డ్రై అయితే అయిపోతుందండి. ఇటు లిప్స్, బాడీ, ఫేస్ అంతా కూడా చాలా డ్రై అయిపోతుంది. నాకే అనుకుంటే 9క బాడీ కూడా అదే విధంగా అయితే ఉన్నది. కొంచెం చలికాలం అనుకోండి, చలి ఎక్కువగా ఉన్న మూలన ఓవర్ డ్రై అయిపోతుందని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎండాకాలమే కదండీ, ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మరి ఎందుకు అంత డ్రై అయిపోతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. 9క లిప్స్ కూడా పగిలిపోతుంటే కొంచెం వెన్న అదంతా కూడా ఇంకా లిప్స్ అదంతా కూడా పాముతున్నాను. అలాగే బాడీకి మాయిశ్చరైజింగ్ లోషన్ అదంతా కూడా రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటాను. నేనైతే మామూలుగా వ్యాజ్లైన్ లిప్ బామ్ ఉంటుంది కదండీ, అదైతే అప్లై చేసుకుంటే కొంచెం బెటర్లా అయితే అనిపిస్తూ ఉన్నది. మరి మార్చి మొదటి వారంలోనే ఈ విధంగా ఉన్నదంటే ఇంకా పోను ఇంకా ఎండలు అవన్నీ కూడా తర్వాత ఏప్రిల్ మే నెలలో ఏ విధంగా అయితే ఉంటుందో. ఈరోజు అయితే ఇక్కడ వెన్న అదంతా కూడా చేద్దామని చెప్పి మేగడ బాక్స్ తీసానని చెప్పేసి అన్నాను కదా, అదంతా కూడా కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిందండి. సో ఇంకా ఇక్కడ అయితే మిక్సీ జార్లో కొంచెంగా మేగడదంతా కూడా తీసి ఇంకా వెన్న కిందనైతే ఇంకా చేసేసుకుంటున్నాను. మిక్సీది చూస్తున్నారు కదా, పల్స్ మోడ్లో నేను ఆన్ అండ్ ఆఫ్ కిందన ఎలా అయితే చేస్తున్నానో అలా చేసామనుకోండి చాలా త్వరగా అయితే మనకి వెన్నదంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో నేను వెన్నదంతా కూడా పాల మీద వచ్చే మీగడతోనే చేస్తూ ఉంటానండి. చాలామంది పెరుగు మీద వచ్చే మీగడతో కూడా చేస్తూ ఉంటారు. సో నాకు ఇదే ఈజీ అనిపించి దీంతోనే చేస్తూ ఉంటాను. అండ్ అదనమాట. సో ఆల్రెడీ 2 సార్లు అయితే ఇలాగ వెన్న కిందన నేను గ్రైండ్ చేసేసుకున్నానండి. సో పాల మీద చేసే మీగడ కాబట్టి కొంచెం పాల వాసన పోవాలి గురించి ఇక్కడైతే నేను ఒక 3-4 సార్లు ఈ మీగడ అదంతా కూడా వాష్ చేసేస్తానండి. సో దట్ ఆ పాల మీద వాసన అదంతా కూడా రాకుండా అయితే ఉంటుంది. సో నేను పాలవన్నీ కూడా బయట రెడీమేడ్ ప్యాకెట్స్ కాకుండా ఫామ్ నుంచి తీసుకొచ్చి షాప్స్లో అమ్ముతూ ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటూ ఉంటానండి. బయట రెడీమేడ్ ప్యాకెట్స్ కొంచెం రేట్ ఎక్కువైనవి తీసుకున్నా సరే నాకైతే ఎందుకో మేగడ శాతం అదంతా కూడా ఎక్కువగా వస్తుంది అని అనిపించదు. నాకు ఇది అలవాటు అయినప్పటి నుంచి ఇంకా బయట వాళ్ళ దగ్గరే పాలు అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటానండి. సో ఇంతకు ముందు అయితే నెయ్యి అదంతా కూడా అమ్మమ్మ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ తయారు చేసి ఇచ్చేది. లేదు అంటే రాజమండ్రిలో అత్తయ్య గారు వాళ్ళు బయట నుంచి అయితే తెప్పించి అయితే ఇస్తూ ఉండేవారండి. సో ఇంక ఇది అలవాటు అయినప్పటి నుంచి చక్కగా ఈ పాలు కూడా బాగుంటున్నాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నాకు కావాల్సిన నెయ్యి అదంతా కూడా చక్కగా నేనే ఇంట్లో చేసుకుంటూ ఉన్నాను. బోల్డ్ అంత నెయ్యి అదంతా కూడా బాగా వస్తుందండి. ఎక్కువగా వచ్చినప్పుడల్లా నేను ఊరు వెళ్ళినప్పుడు మమ్మీకి అలాగే అత్తయ్య గారికి కూడా పట్టుకుని వెళ్ళి ఇస్తున్నాను అనమాట. సో ముందైతే ఈ పని అదంతా కూడా చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, వాటర్లో ఒక 3-4 సార్లు అయితే ఇలా వాష్ చేసేసుకుంటున్నాను. సో ఇంకా ఈ ఎండాకాలంలో మనకి మిక్సీలో వేడదంతా కూడా రాకుండా, లేదంటే చల్లకవ్వంతో మనం మేగడ అదంతా కూడా చేసుకోవాలన్నా సరే ఒక చిన్న టిప్ అండి. మీరు చేసుకునేటప్పుడు అందులో కొంచెం ఐస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నారనుకోండి, వెన్న అనేది త్వరగా అయితే వచ్చేస్తూ ఉంటుంది. చలికాలంలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే వెన్న అదంతా కూడా త్వరగా అయితే పడిపోతుంది అనమాట. సో నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి లైట్గా కూలింగ్గానే ఉంది కాబట్టి నార్మల్ వాటరే ఇంకా యాడ్ చేశానండి. సో చూస్తున్నారు కదా, ఈ బాక్స్లో సగానికి అయితే వచ్చింది. మామూలుగా అయితే ఇలా వెన్న చేసేసిన వెంటనే నేను నెయ్యి అనేది ప్రిపేర్ చేసేసుకుంటూ ఉంటాను. బట్ ఇప్పుడు హాఫే కదా వచ్చింది, మిగతా హాఫ్ కూడా నిండిన తర్వాత ఒకేసారి నెయ్యి చేసుకుందాం అని చెప్పేసి ఇది మూత పెట్టేసి ఇంక డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో నెయ్యి అదంతా కూడా వన్స్ ఇంట్లోది అలవాటు అయ్యింది అనుకోండి, అసలు మనకు బయట కూడా తీసుకోవాలనిపించదు. సో ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఈ రోజు అయితే చికెన్ పికిల్ రెసిపీ అనేది చూపిస్తాను, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే చికెన్ పికిల్ అదంతా కూడా స్టార్ట్ చేసేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అనేది పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇందులో ఆయిల్ అదంతా కూడా ఏమీ వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు, అలాగే ఒక దాల్చిన చెక్క ఇంత పీసెస్వి 2, అలాగే ఒక 3 ఎలాచీలు, అలాగే ఒక 6 లవంగాలు అవన్నీ కూడా వేసుకున్నాను. ఇలా బౌల్లో తీసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడైతే డ్రై రోస్ట్ అయితే చేసేస్తున్నానండి. సో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోండి, లేదంటే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇందులో అయితే ఆయిల్ అదంతా కూడా ఏం వేసుకోలేదు. ఈ పికిల్కి ఫ్రెష్గా ఇలా మసాలా పౌడర్ అదంతా కూడా చేసుకుంటేనే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అదంతా కూడా బాగుంటుంది. సో ఇది ఇంకో రకంగా అయితే చేస్తున్నానండి. లాస్ట్ టైం అయితే ఒక రకంగా చేశాను, అండ్ ఇదైతే ఇంకో రకంగా అయితే చేస్తున్నాను.
బట్ స్లైట్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట ప్రాసెస్లో. సో మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఉన్నా సరే, గరం మసాలా పౌడర్ అన్నా సరే వేసేసుకోవచ్చు చికెన్ పికిల్లో. బట్ నేను ఇన్స్టెంట్గా ఇప్పుడు ఫ్రెష్ పౌడర్ అదంతా కూడా ఆడుకుని చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. సో ఇది కొంచెం వేడెక్కితే సరిపోతుంది. ఇలా కొంచెం వేడెక్కుతుంది కదా, సో ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను జీలకర్ర అదంతా కూడా వేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు అదంతా కూడా యాడ్ చేసేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా వేగడానికి కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి కాబట్టి జీలకర్ర మెంతులు అవన్నీ కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో ఆవాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఆవాలు అవన్నీ కూడా యాడ్ చేయటం లేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. జస్ట్ వేడెక్కితే సరిపోతుంది. సో జీలకర్ర అండ్ మెంతులు అవన్నీ కూడా వేసాను కదా, మంచిగా అరోమా బాగా వస్తుందండి. సో ధనియాలు అవన్నీ కూడా మీకు చికెన్ పికిల్కి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక టీ స్పూన్ అన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చేస్తున్న పికిల్ అయితే ఒక 1/2 kg చికెన్కి అయితే చేస్తున్నానండి. ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ అయితే అయిపోయినాయి. ఇవన్నీ కూడా ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆ మసాలా అదంతా కూడా తీసేసానండి. ఇక్కడ చికెన్ అదంతా కూడా వాష్ చేసుకున్నది ఈ మూకుల్లో అయితే వేసేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా మంచిగా చికెన్లోంచి వాటర్ అదంతా కూడా బయటకు వచ్చేసేంత వరకు ఇంకా కుక్ చేసుకుని, ఆ వచ్చిన వాటర్ అంతా కూడా మళ్ళీ చికెన్ అబ్జర్వ్ చేసేసుకునేంత వరకు డ్రైగా మనం కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చికెన్ పికిల్ అయితే నేను బోన్లెస్ కాకుండా కొన్ని బోన్ పీసెస్ కూడా ఉన్నాయండి. సో పికిల్ కాబట్టి చిన్న చిన్న పీసెస్ కిందనైతే కట్ చేసేసుకున్నాను. సో మీరు బోన్లెస్ చేసుకోవాలంటే సేమ్ ఇదే విధంగా బోన్లెస్తో కూడా చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఇందులో అయితే ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. చికెన్ అదంతా కూడా బాయిల్ అయ్యి డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత ఒక ఫుల్ స్పూన్ దాకా ఇక్కడ పసుపు అదంతా కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మంచిగా ఇంక బాయిల్ అయిపోవాలి. చికెన్లోంచి వాటర్ అదంతా కూడా బయటకు వచ్చేసి ఫుల్గా డ్రై అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నట్లయితే అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి నేను ఈ ప్యాన్ అనేది పెట్టుకున్నానండి. సో పికిల్ అదంతా కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే చికెన్ పీసెస్ అవన్నీ కూడా ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటాం మళ్ళీని. సో అదైతే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నట్లయితే గలగల్లాడే సౌండ్ వచ్చేంత వరకు అప్పుడు చికెన్ పికిల్ అయితే ఒక 3 months దాకా అయితే నిల్వ ఉంటుంది. నేను అన్ని రోజులు అయితే ఏం నిలవ పెట్టనండి, కొన్ని రోజుల వరకే ఇంకా చేస్తున్నాను. అందుకనే 1/2 kg చికెన్తోనే చేస్తున్నాను. సో ఈ మధ్యన వీడియోస్లో చూసినా సరే చికెన్ పికిల్ అదంతా కూడా నాకు తినాలనిపిస్తుంది. సో అందు గురించి అని చెప్పి ఇంకా ఇంట్లో అయితే చేసేస్తున్నాను. సింపుల్, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. సో చూస్తున్నారు కదా, చికెన్లోంచి ఇంకా నెమ్మదిగా వాటర్ అదంతా కూడా వస్తుంది. సో ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ ఈ చికెన్ పీసెస్కి పట్టేంత వరకు డ్రైగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో ఇంక ఇక్కడ అయితే చికెన్ మంచిగా అయితే వాటర్ బయటకు వచ్చింది కదండి, ఆ వాటర్ అంతా కూడా చికెన్ మళ్ళీ పీల్ తీసుకుంది. సో చూస్తున్నారు కదా, ఎక్కడ వాటర్ అదంతా కూడా ఏమీ లేదు. సో ఇంక ఈలోగా నేను ఇందాక ధనియాలు అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను కదా, అది కూడా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇందాక ఇందులో చికెన్ పీసెస్ అవన్నీ కూడా మనం బాయిల్ చేసేసుకున్నాం కదా, అవన్నీ కూడా సెపరేట్గా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే మూగుడు కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో నేను పల్లీల నూనె అనేది యాడ్ చేశానండి. మీకు ఇష్టమైతే నార్మల్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే పల్లీల నూనె అదంతా కూడా యాడ్ చేశాను. ఈ ఆయిల్ అదంతా కూడా కొంచెం వేడెక్కిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ అదంతా కూడా ఇందులో వేసుకుని చక్కగా ఫ్రై అదంతా కూడా బాగా చేసుకోవాలి. చికెన్ అదంతా కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా ఆయిల్ అదంతా కూడా వేడెక్కింది. అలా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా చికెన్ పీసెస్ అవన్నీ కూడా వేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు చికెన్ పీసెస్ అవన్నీ కూడా. చూసారు కదండి, చికెన్ పీసెస్ అవన్నీ కూడా మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది, మంచిగా ఫ్రై అదంతా కూడా అయిపోయిందండి. సో ఈ చికెన్ పీసెస్ అవన్నీ కూడా మనకి సెపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి.
ఈ ఆయిల్ ఏం వేస్ట్ చేయక్కర్లేదు. సో ఈ ఆయిల్లోనే ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇందాక నేను చికెన్ ఈ ఆయిల్లో వేసినప్పుడు అలాగే బాయిల్ చేసినప్పుడు ఎక్కువ చికెన్ లా కనిపించింది. సో ఫ్రై అయ్యేటప్పటికి చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది. సో ఎప్పుడన్నా సరే స్టార్టింగ్ బిగినర్స్ మీరు పికిల్ ట్రై చేయాలంటే తక్కువ క్వాంటిటీతోనే ప్రిపేర్ చేసుకోండి. అది బాగా వస్తే ఎక్కువ క్వాంటిటీతో అన్న ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అదే ఆయిల్లో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా ఈ ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ అదంతా కూడా మంచిగా ఫ్రై అయితేనే పికిల్ కూడా మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పికిల్స్ అవన్నీ కూడా పెట్టుకునేటప్పుడు నాన్ వెజ్వి అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా రెడీమేడ్ కాకుండా మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నది వేసుకుంటే బాగుంటుందండి. సో నేను ఇప్పుడు వేసింది కూడా ఇంట్లోనే తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. సో చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అవుతూ ఉన్నది. సో పల్లి నూనె వేసాను కాబట్టి ఇదంతా కూడా నురగలా అయితే కనిపిస్తుంది. సో నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా పల్లి నూనె ఆర్ మామూలు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్తో చేస్తాను. నువ్వుల నూనెతో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేయొచ్చా లేదా అనేది మీకు తెలిస్తే కింద కమెంట్స్లో షేర్ చేయండి. చూస్తున్నారు కదండి, చక్కగా పచ్చివాసన అదంతా కూడా పోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఈ టైంలో మనం ఆల్రెడీ ప్లేట్లోకి తీసి పెట్టుకున్న ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసాను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా ఇలా చికెన్ ముక్కలకు పట్టేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంక మనం ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ అయితే వచ్చేసాము. ఇంకా ఒక 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, చక్కగా ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్ ముక్కలకి అన్నీ కూడా బాగా పట్టింది. అండ్ ఈ టైంలోనే మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా కూడా యాడ్ చేసేయాలి. నేను 1/2 kg చికెన్కే పౌడర్ ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ అదంతా కూడా ఇంక ఇక్కడ అయితే యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ అనేది వేస్తున్నానండి. సాల్ట్ అదంతా కూడా చూసుకుని అయితే వేసుకోండి. ఆల్రెడీ నేను చికెన్ అదంతా కూడా బాయిల్ చేసుకునేటప్పుడు కూడా సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేశాను కదా, చూసుకుని వేసుకోండి. తక్కువైనా సరే పర్వాలేదు, తర్వాత కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే మళ్ళీ తీసేయలేం కదా. సో ఉప్పు అదంతా కూడా నేను పింక్ది రాక్ సాల్ట్ ఉంటుంది కదండి, అది గ్రైండ్ చేసి అదే వేసాను. సో దానికైతే కొంచెం ఉప్పు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. సో చూసుకుని అయితే వేసుకోండి మీరు ఏ ఉప్పు అయితే వేసుకుంటున్నారో అదంతా కూడా. అండ్ దాని తర్వాత ఇప్పుడు కారం అదంతా కూడా యాడ్ చేస్తున్నాను. సో కారం కూడా ఉప్పు అయితే ఎంత యాడ్ చేసామో దాన్ని బట్టి కారం కూడా చూసుకుని సేమ్ అంతే క్వాంటిటీ అయితే వేసుకోవాలి. మీ కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా దాన్ని బట్టి అయితే కారం యాడ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు కూడా నేను ఇంకో కారం పొడి అయితే వేస్తున్నానండి. ఇంట్లో నా దగ్గర మసాలా కారపొడి కూడా ఉంటుంది, అది కూడా కొంచెం అయితే వేసాను. సో ఈ కారపొడిలో ఇప్పుడు మసాలా కారపొడిలో నేను బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేసి కారం అదంతా కూడా మమ్మీ దగ్గర అయితే ఆడించుకుని అయితే తెచ్చుకుంటానండి. అది ఉందని యాడ్ చేశాను, లేకపోయినా మామూలు పచ్చికారం అయినా సరే యాడ్ చేసేయచ్చు. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేస్తే ఆయిల్ అదంతా కూడా కొంచెం నురగగా అయితే వస్తుంది. కారం యాడ్ చేసేసిన తర్వాత ఆయిల్ అదంతా కూడా ఇంకా పైకి చూడండి నురగగా వస్తుంది కదా, చూస్తున్నారు కదా, ఆయిల్ అదంతా కూడా పైన వస్తూ ఉన్నది. సో ఈ టైంలో మన స్టవ్ అదంతా కూడా ఆఫ్ చేసేసుకుని చల్లారిపోయిన తర్వాత ఇందులో లెమన్ జ్యూస్ అనేది పిండాలి. సో చల్లారిపోయిన తర్వాత జ్యూస్ పిండేటప్పుడు అయితే చూపిస్తాను. సో చూస్తున్నారు కదండి, చక్కగా ఇప్పుడు చికెన్ అదంతా కూడా మంచిగా చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు నిమ్మకాయ రసం అదంతా కూడా ఇంకా ఆల్రెడీ నేను స్వీజ్ చేసింది ఇలాగా బౌల్లో అయితే వేసుకుని రెడీగా పెట్టుకున్నాను. సో ఇదైతే పెద్ద సైజ్ నిమ్మకాయలు 2 అండి, కట్ చేసి జ్యూస్ తీసి పిక్కలు అవన్నీ కూడా తీసేసి ఇలా బౌల్లో వేసుకున్నాను. సో ఈ లెమన్ జ్యూస్ అదంతా కూడా ఇప్పుడైతే యాడ్ చేసేస్తున్నాను. సో మీడియం సైజ్ నిమ్మకాయలు అయితే ఒక 3 తీసుకోవచ్చు, అండ్ పెద్ద సైజు కాబట్టి నేను 2 అయితే తీసుకున్నాను. సో ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక గ్లాస్ జార్లోకి అయితే తీసుకుని ఒక 2 days పోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది.
సో ఇదైతే ఆఫ్టర్ 2 డేస్ అయిపోయిన తర్వాత మన పచ్చడి అదంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి. సో మీకు కొంచెం ఆయిల్ అదంతా కూడా కనిపించాలి అనుకుంటే కొంచెం హీట్ చేసిన ఆయిల్ అదంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇందులో అయితే యాడ్ చేసుకోవచ్చు. సో పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా తర్వాత ఈవినింగ్ రోజు 9కి స్కేటింగ్ క్లాస్ అయితే ఉన్నది కదా. సో యాజ్ యూజువల్గా స్కేటింగ్ క్లాస్కి అయితే ఇంకా వెళ్ళింది. సో ఇంకా స్కేటింగ్ అయితే ఇప్పటికి జాయిన్ అయ్యి దగ్గర ఒక 12 డేస్ అయితే అయ్యిందండి. సో మంచిగానే చేస్తుంది. సో తనైతే బిగినర్ కాబట్టి 4 o'clock బ్యాచ్లో ఎక్కువ మంది అయితే ఉండరండి. అండ్ దీని తర్వాత 5 o'clock బ్యాచ్లో మీడియం స్పీడ్ చేసే వాళ్ళు అయితే ఎక్కువ మంది కనిపిస్తారు. అండ్ దాని తర్వాత 6 o'clock బ్యాచ్లో అయితే ఇంకా ఫాస్ట్ స్కేటర్స్ అయితే కనిపిస్తూ ఉంటారండి. సో ఇంకా స్కేటింగ్ క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకి రంజాన్ సీజన్ కదండి. రంజాన్ సీజన్ అనగానే గుర్తొచ్చేది హలీము. హైదరాబాద్లో ఎక్కడ చూసినా హలీం సెంటర్స్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మా ఇంట్లో మా హస్బెండ్కి నైనికాకి హలీం అంటే చాలా చాలా ఫేవరెట్. ఈ సీజన్ అనేది ఎస్పెషల్లీ హలీం గురించి ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు. నేను అనుకోవడం ఈ హలీం అనేది ముస్లిమ్స్ వాళ్ళకన్నా హిందూసే ఎక్కువగా తింటారేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందులో నైనికాకి మా హస్బెండ్కి హలీం అంటే చాలా చాలా ఇష్టం. చికెన్ కన్నా మటన్ అంటే చాలా ఇష్టం అండి. నేనైతే హలీం అస్సలు తిన్ను. సో మీలో ఎంతమంది హలీం లవర్స్ ఉన్నారో కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకుని అసలు మర్చిపోవద్దు. బేసికల్లీ నేను మటనే తిన్ను. సో అందులో మటన్తో చేసిన హలీం అయితే అసలు తిన్ను. సో చికెన్తో ఒకసారి టేస్ట్ చేశాను కానీ నాకు ఎందుకో అంత జిగురుగా ఉండేది. నాకు పెద్దగా నచ్చక నేను అసలు ఎప్పుడూ ఇంకా తిన్ననమాట. సో ఇంకా కింగ్స్ ప్యాలెస్ నుంచి ఇంకా మా వారు అయితే ఆర్డర్ పెట్టారు. వేడిగా అయితే వచ్చిందండి. సో ఇంకా దీని కాస్ట్ అయితే కప్ చూస్తున్నారు కదా, ఈ కప్ నిండా అయితే వచ్చింది. కాస్ట్ అయితే 320 రూపీస్ 330 రూపీస్ అనమాట. సో దీంట్లో ఏంటంటే చూస్తున్నారు కదా, బాయిల్డ్ ఎగ్ సెపరేట్గా అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి జీడిపప్పు అవన్నీ కూడా నేతిలో వేయించిన కూడా ఈ కవర్లో అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చారండి. సో నాకేంటంటే ఇలాగ పార్సిల్ కన్నా అక్కడికక్కడ వెళ్ళి తింటేనే వాళ్ళు ఆ ఫ్లేవర్ అండ్ ఆ టేస్ట్ వేడిగా ఎంజాయ్ చేస్తారు కదా అన్నట్టు అనిపిస్తుంది. బట్ నైనిక స్కేటింగ్ క్లాస్కి అయితే వెళ్ళి ఇప్పుడే కదండి వచ్చింది. మళ్ళీ ఇంకా బయటకు వెళ్ళి ఇంకా కొంచెం టైర్డ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఆర్డర్ పెట్టేశారు. సో చూస్తున్నారు కదా, హలీం అదంతా కూడా ముందు నైనికాకి అయితే ఇలా బౌల్లోకి అయితే ఇంకా తీసి పెడుతున్నారు. సో నైనిక ఇప్పుడు హలీము కనీసం ఈ రంజాన్ సీజన్లో అయితే కనీసం ఒక 5-6 టైమ్స్ అన్నా తింటుందండి. అంత ఇష్టం అనమాట నైనికాకి అయితే. అవునా వేడుందా ఎగ్గ చూడదు అలా పడిపోతుంది. ఈ హలీం అదంతా కూడా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అంటూ ఉంటారు కదండి. సో ఇందులో చాలా డ్రై నట్స్ అలాగే గోధుమలు అవన్నీ కూడా నానబెట్టి రుబ్బి అవన్నీ కూడా పేస్ట్ అవన్నీ కూడా ఈ ప్రిపరేషన్లో అయితే వేస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ హలీం కూడా మీలో ఎంతమందికి ఇష్టమో ఎంతమందికి ఇష్టం లేదు, ఒకవేళ ఇష్టం అయితే చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా కూడా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈ హలీము ఇద్దరు చెరో సగం తినేసిన తర్వాత ఇంకా నైట్ కొంచెమే ఇంకా డిన్నర్ అదంతా కూడా తిన్నారండి. ఐ హోప్ ఈ రోజు వీడియో అదంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన చికెన్ పికిల్ అనేది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మటుకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.